దళిత గుండములు కిరాతకంగా హత్య చేసిన వాళ్ళని వెంటనే దళిత గుండములు ట్రాక్టర్తో గుర్తు చెందిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి. ట్రాక్టర్తో గుర్తు చెందినటువంటి కిరాతకులను వెంటనే దళిత గుండములు ట్రాక్టర్తో గుర్తు చెందినటువంటి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి. దళిత గుండములు ట్రాక్టర్తో గుర్తు చెందిన వాళ్ళని వెంటనే ఆదోని మండలం నాగనాథ హామీలో భూమి సమస్యపై దళిత గుండములు హత్య చేసిన వాళ్ళని వెంటనే పోరాటం హత్య చేసిన వాళ్ళని అరెస్ట్ చేసేంత వరకు పోరాటం హత్య చేసిన వాళ్ళని అరెస్ట్ చేసేంత వరకు ఈరోజు ఆదోని మండలం నాగనాథాల్లి అనేటువంటి గ్రామంలో దళిత బసవిని మహిళ అయినటువంటి గుండమ్మను అత్యంత కిరాతకంగా ట్రాక్టర్తో గుర్తి చెప్పడం అనేటువంటిది చాలా 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 హేయమైన చర్యగా, ఇది ఒక కుల దురహంకారపు హత్యగా ఈరోజు కేవీపీఎస్గా మేము భావిస్తూ ఉన్నాం. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు జిల్లా ఎస్పీ గారు, జిల్లా కలెక్టర్ గారు వెంటనే ఘటనా ప్రాంతాలను సందర్శించి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్ష పడేలాగా అరెస్టు చేసి ఆ రకంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నాగనాథనహల్లి గ్రామంలో దళిత గుండమ్మ ఆ గ్రామంలో ఉండేటువంటి రాఘప్ప అనేటువంటి పెత్తందారు కూతురు దగ్గర 4 ఎకరాల సాగు భూమిని కొనుక్కొని రిజిస్టర్ చేసుకొని ఆ రకంగా సాగు చేసుకుంటా ఉంటే వాళ్ళ కుటుంబ కలహాలు ఏవైనా ఉంటే వాళ్ళ కుటుంబంలో తెలుసుకోవాలి. కానీ ఈరోజు జరిగిన సంఘటన ఏమంటే దళితులు మా భూమిని కొంటారా అని చెప్పేసి ఆ రకంగా ఎవరైతే రాఘప్ప కుమారుడు ఉన్నటువంటి శ్రీధర్ రెడ్డి తన అనుచరులు దాదాపు 5 మంది కలిసి అత్యంత కిరాతకంగా ట్రాక్టర్తో గుద్ది చంపారు. ఆయనకు ఎవరైతే గుండమ్మకు మద్దతుగా వచ్చినటువంటి హర్షవర్ధన్ రెడ్డిని అక్కడే కర్రలతో చితకబాది రక్తపు గాయాలు చేసి పాడేసిపోవడం అనేటువంటి జరిగింది. ఎంత దుర్మార్గం ఇది! అంటే దళితులు ఎవరు రెట్ల భూమిని కొనకూడదా? అంటే ఆ రకమైనటువంటి ఆత్మగౌరవంగా దళితులు బతికేటువంటి హక్కు లేదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇలాంటి నీచమైనటువంటి ఘటన పట్ల జిల్లా ఎస్పీ గారు కఠినంగా వ్యవహరించాలి. ఇలాంటి ఘటనలు జిల్లాలో చాలా చాలా జరుగుతూ ఉన్నాయి. మొన్నటికి ఉన్న వెల్దుర్తి మండలం రత్తపల్లె గ్రామంలోన దళితులపైన అత్యంత కిరాతకంగా దాడి చేసి 25 రోజులైనా ఇప్పటికీ కేసు నమోదు చేయలేదు. ఇలా చాలా చోట్ల రోజుకు గంట జరుగుతూనే ఉంది. ఇది కేవలం అధికారులు కఠినమైన చర్యలు తీసుకొని కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా జిల్లా ఎస్పీ గారు, జిల్లా కలెక్టర్ గారు మేల్కొండి. దళితులపై జరిగేటువంటి దారుణాలపైన మీరు శ్రద్ధ పెట్టండి. ఎవరైతే దళిత మహిళ బస్విని మహిళ అయినటువంటి గుండమ్మను హత్య చేసిన వాళ్ళను వెంటనే అరెస్ట్ చేయించండి, కఠినంగా శిక్షించండి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కలిసి వచ్చే వాళ్ళందరినీ కలుపుకొని మరింత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. నా పేరు ఎండి ఆనంద్ బాబు, కేవీపీఎస్ కర్నూలు జిల్లా సెక్రటరీ.